ఇక ఈ స్వర్ణాంధ్ర సాకారం అయిపోద్దట 2047కి రాసి పెట్టుకోండి అన్నారు. నిజమేనేమో అని మనం అనుకోవచ్చు. అయితే భవిష్యత్తు గ్యారంటీ అని అంతకుముందు ఎలక్షన్ ముందు అంటే 6 నెలలకు ముందే 6-7 నెలలకు ముందు అంతకుముందు కూడా ఆయన ఇచ్చినటువంటి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి హామీల ప్రకారం మహాశక్తి అంటే తెలుసు కదా, ఆడవాళ్ళకి ఫ్రీ బస్సు, తర్వాత 1500 రూపాయలు ఇవ్వటం, అలాగే ఇంటింటికి నీరు, అట్లాగే ఈ నిరుద్యోగ భృతి 3000 ఇవన్నీ ఇచ్చారు కదా, గ్యాస్ బండ్లు ఇవన్నీ రకరకాలు ఇచ్చారు కదా. ఆ భవిష్యత్తు గ్యారంటీ అన్న దాంట్లో ఇచ్చినటువంటి వాటిలో ఒక్కటి కూడా ఈ స్వర్ణాంధ్ర సహకారంలో రాయకుండా, స్వర్ణాంధ్ర 2047లో రాయకుండా కేవలం పేదరికం లేని సమాజం, ఉపాధి, ఉద్యోగం ఇట్లాంటి జనరల్ ఇది రాసుకొస్తూ ఈ ఎట్లా సాధ్యమవుతుంది, ఏది కరెక్టు, ఏది భవిష్యత్తు గ్యారంటీ అనుకోవాలి? దీనిపైన ముందుగా మురళి గారు, మీరు ఈ స్వర్ణాంధ్ర 2047 తర్వాత చంద్రబాబు గారు 25 ఏళ్ల పాటు ఆయనే ఉండాలి, నేను ఆయన దగ్గరే ఉండాలని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. మరి 25 ఏళ్ళు అంటే అప్పటికి 100 ఏళ్ళు వస్తాయి ఆయనకి. మొన్నేమో 10 ఏళ్ళు అన్నారు, ఈసారి రెచ్చిపోయి ఇంకో 10 ఏళ్ళు ఎక్స్ట్రా ఇచ్చారు. మంచిదే, ఆయనకి ఏం జీవితం ఉండి సంతోషమే, బాగా డెవలప్ చేస్తే మనమే అభ్యంతరం పెట్టక్కర్లా. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇట్లా పనిగట్టుకుని ఒకసారి 10 ఏళ్ళు ఇంకా ఉండాలని, ఇంకోసారి ఏమో 25 ఏళ్ళు ఉండాలని, అంటే 100 ఏళ్ళు వచ్చేవరకు ఆయనే ఉండాలని, ఎట్లా ఇవన్నీ వినటానికి కాస్త విడ్డూరంగా అనిపించట్లేదా? మరి స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంటా, ఏది భవిష్యత్తు గ్యారంటీయా, ఎన్నికల ప్రణాళిక కరెక్టా, ఈ స్వర్ణాంధ్ర అన్నది కరెక్టా? మీరేమంటారు మురళి గారు? సార్ నేను చెబుతాను. ఈరోజు అదే పవన్ కళ్యాణ్ గారు మీరు చూపించిన వీడియోల్లో స్పష్టంగా ఉంది. 2020 గురించి ఆయన ఎట్లా చెప్పాడు, ఇప్పుడు 2047 గురించి మాట మార్చి అట్లా చెప్తున్నాడు. అదే మాదిరి 10 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉండాలని ఎందుకు మాట్లాడుతున్నాడు దాని మీద ఈరోజు ప్రజాశక్తి పత్రికలో మొదటి పేజీలోనే ఒక ఆసక్తికరమైన వార్త వచ్చింది. లోకేష్ గారి మీద ఈయన వెళ్ళి కంప్లైంట్ చేసినట్టుగా బీజేపీ వాళ్ళకి. చూపించండి, మీ దగ్గర వీలైతే చూపించండి, అది నేను ఇవాళ మిస్ అయ్యాను. నా దగ్గర పక్కన ఇక్కడ లేదు. ఓకే రైట్, ఉంది. దాంట్లో బీజేపీ వాళ్ళకి కేంద్రానికి వెళ్లి ప్రత్యేకంగా లోకేష్ జోక్యం బాగా పెరిగిపోయింది. ఆయన మా మంత్రివర్గం మీద, మంత్రుల ఆఫీసుల్లో కూడా స్టాఫ్ ఎవరు ఉండాలనే విషయాన్ని కూడా లోకేష్ గారే నిర్ణయించే పరిస్థితి వచ్చేసింది. అదే మాదిరి నాగబాబు గారికి రాజ్యసభ పదవి రాకుండా అడ్డుకున్నాడు. ఇంకా అనివార్యమై ఘర్షణ పడితే మంత్రి పదవి ఇవ్వాల్సి వచ్చింది. అదే మాదిరి ఇట్లా ఈయనకి పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి కూడా అడ్డం పడ్డాడని చెప్పి పార్టీ ఆఫీసుల్లో వినతులు తీసుకోవడం, ఇట్లాంటి రకరకాల అంశాలు వచ్చే. 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలనే కోరిక కూడా. ఎందుకనంటే లోకేష్ పట్ల వ్యతిరేకతతో ఈ రకంగా ఆయన చర్చ చేశారు. బీజేపీ వాళ్ళు కూడా ఆగండి అని చెప్పినట్టుగా ఆ కథనంలో ఉంది. నేను ఇక్కడ అంటున్నది ఏమంటే చూడండి, అది విశేషం కోసం అంటున్నారు, అది విశేషం. అదే ఇప్పుడు పట్టు కోసం పోటీ అనే వార్త ఇక్కడ ఉంది. ఓకే గుడ్ దీంట్లో వచ్చింది. అంటే నేను ఇక్కడ ఎందుకోసం చెప్తున్నానంటే, ఇప్పుడు వాళ్ళ మధ్యన జరిగే విషయాలు చర్చనీయాంశం కాదు, కానీ పవన్ కళ్యాణ్ గారు చెగువేరా ఫోటోలు పెట్టుకొని తిరుగుతూ ఇప్పుడు సనాతన ధర్మం అనే పేరుతో ఇప్పుడు 3వ దశకు వచ్చేటప్పటికి లోకేష్ ని నియంత్రించండి అని చెప్పుకునే దానికి ఢిల్లీకి పరుగులు తీస్తా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారు కేంద్రం నుంచి ఆయనకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ రీత్యా ఈ రోజు కేంద్రంలో ప్రభుత్వాన్ని నిలబెట్టిందని అని చెప్పి మాట్లాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన వాటి మీద ఏమన్నా మాట్లాడితే బాగుంటుంది తప్ప లోకేష్ గురించో, పవన్ కళ్యాణ్, మన చంద్రబాబు నాయుడు గురించో లేదా ఇంకొకరి గురించో ఫిర్యాదులు చేసుకోవడం లేదా ఒకరి మీద ఒకరు ఆధిపత్యాలు చేసుకోవడం కోసం మీరు ఈ వ్యవహారాలన్నీ మాని ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం చూడండి అని అంటే, ఈ రోజు 2047 విజన్ డాక్యుమెంట్ అని చెప్పి ఇదొక ప్రత్యేకమైనటువంటి చర్చ. ఇది అంత మునుపు 2020లో కూడా ఏమున్నాయి అవే ఇక్కడ పెట్టినటువంటి పరిస్థితి. జీరో పావర్టీ అని చెప్పి ఆ రోజు చెప్పలేదా? లేదంటే ఈ రోజు మళ్ళీ జీరో పావర్టీ, మీరు జీవించినంత కాలం, మీరు ఉన్నటువంటి కాలం పేదరిక నిర్మూలన, పేదరికంలో తగ్గించడము, అసమానతలు తగ్గించడం, ఇవన్నీ చెప్తూనే ఉంటారు. ఆచరణలో పూర్తి భిన్నమైనటువంటి పరిస్థితి కొనసాగుతూనే ఉంటుంది. ఈరోజు 4000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారు సాధారణ జనానికి. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసే మధ్యాహ్న భోజన కార్మికులకు 2000 ఇస్తారు. అదే మాదిరి ఇంకా రకరకాల వివక్ష మనకు కనిపిస్తుంది, అసమానతలు కనిపిస్తాయి. ఇట్లాంటి సమస్యలు మనం చెప్పుకుంటూ పోతే 1,00,000 ఉన్నాయి.
ఈ రోజు దీర్ఘకాలిక లక్ష్యాలు, స్వల్పకాలిక లక్ష్యాలు, విజన్ ఉండడాన్ని నేను తప్పుపట్టడంలా. ఆ విజన్ ప్రజానుకూలంగా ఉందా, లేదంటే బాధ్యత రాహిత్యంగా, లేదంటే సామాన్యులకు కాదు అసామాన్యులకి ఉపయోగపడే పద్ధతిలో ఇది ఉందా అని చెప్పి చూసినప్పుడు చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి, చంద్రబాబు నాయుడు గారి గతం గాని ప్రస్తుతం గాని ఆయన ఎక్స్పీరియన్సెస్ అన్ని మనం గతం నుంచి కూడా పరిశీలన చేస్తే ఆయన చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ప్రపంచ బ్యాంకు సంస్కరణలు ఈ రాష్ట్రంలో అమలు జరపాలని అనుకున్నాడు. ఈ రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని ధ్వంసం చేసినటువంటి తీరు 98లో ప్రత్యక్షంగా మనం చూసాం. ఆ రోజుకి ఏపీఎస్సిపి చాలా బ్రహ్మాండమైనటువంటి పెర్ఫార్మెన్స్ ఉంది. కానీ నాణ్యమైన విద్యుత్ లేదా తక్కువ ధరకు విద్యుత్ అనే పేరు చెప్పి ఈ రోజు ఈ రకమైనటువంటి స్థితికి చేరుకోవడానికి చంద్రబాబు నాయుడే ప్రథమ కారణం. ఈ సంస్కరణలన్నిటిలో దేశంలో ఎక్కడ ఈ సంస్కరణలు లేవు. మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక ప్రయోగశాలగా చేసుకున్నాడు. ఇప్పుడు ఇంత మునుపు వ్యవసాయ రంగం సర్వే ఒకటి కేంద్రం ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకొని చేస్తానని చెప్పి చర్చ చేశారే, అది కూడా ఏదో రైతులను ఉద్ధరించడం కోసం కాదు. ఈ మొత్తం వ్యవసాయ రంగంలో పెద్ద తీవ్రమైనటువంటి సంక్షోభం వచ్చింది అని చెప్పి సుప్రీంకోర్టు నియమించినటువంటి ఒక ఉన్నత స్థాయి ఒక కమిటీ ఒక విశ్లేషణ చేసింది. రైతాంగానికి రోజుకి 27 రూపాయలు కూడా రావడం లేదు. వీళ్ళ మీద ఆధారపడిన కౌలు రైతుల పరిస్థితి ఏంది, లేదా వాళ్ళని ఆధారం చేసుకుని జీవించే వ్యవసాయ కార్మికుల పరిస్థితి ఏంది, ఆత్మహత్యలు పెరిగిపోవడానికి ఈ రోజు అనుసరిస్తున్నటువంటి పద్ధతులు ప్రధానమైనటువంటి కారణమైంది. కానీ ఈ విజన్ డాక్యుమెంట్ లో వ్యవసాయ రంగం గురించి ఏముంది? మళ్ళీ నూతన పద్ధతులు, నూతన సంస్కరణలు, లేకపోతే ఇంకోటి ఇట్లాంటివి తప్ప ఊరికే ఉబుసుపోక కబుర్లు. భవిష్యత్తు గ్యారంటీ అన్నారు కదా సార్. ఇప్పుడు భవిష్యత్తు గ్యారంటీ, నిరుద్యోగ భృతి 3000 ఇవ్వాలి, ఇంటింటికి 1500 ఇవ్వాలి ప్రతి మహిళకి, ఆర్టీసీ బస్ ఫ్రీ అన్నారు. అలాగే ఇంకా అనేకం ఏది బీసీలకి వాళ్ళకి 50 ఏళ్ళకే పెన్షను, ఇవన్నీ చేస్తేనే రాష్ట్రం బాగుపడుద్ది, అదే భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పారు కదా చంద్రబాబు గారు. ఇప్పుడు ఈ స్వర్ణాంధ్ర 2047 ద్వారా దాంట్లో ఈ అంశాలేమి పెట్టకుండా ఎట్లా సాధ్యం అవుద్ది, ఎట్లా భవిష్యత్తు గ్యారంటీ అవుద్ది అన్న దాని మీద మీకేమైనా క్లారిటీ ఉందా? ఎందుకు లేదు, నేను అదే చెప్పేది. ఇవన్నీ మర్చిపోవడానికి ఆ డ్రామాలన్నీ కూడా. ఈరోజు తల్లికి వందనం అన్నారు, అదేమన్నా ఇచ్చారా? లేదు. ఫీజు రీఎంబర్స్మెంట్ లేదు, రైతులకు పెట్టుబడి సాయం లేదు, మహిళలకి ఉచిత బస్సు లేదు, మహిళలకు నెలకు 1500 రూపాయలు పింఛన్ లేదు. అమరావతి గురించి మురిసిపోతా ఉన్నారు, అంతా చాలా గొప్పగా చెప్పేస్తున్నారు. విజయవాడ ఆటో నగర్ లో చిన్న పరిశ్రమలన్నీ మూతపడిపోయి ఏదేదో పెద్ద పరిశ్రమలు వచ్చేస్తాయని చెప్తున్నారు. కానీ వాళ్ళు ఉన్నటువంటి చోట విజయవాడ ఆటో నగర్ లో చిన్న పరిశ్రమలకి దిక్కు లేదు. వాటి గురించి ఆలోచించే పరిస్థితిలే. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీసం మందులు కూడా లేవు. తిరుపతిలో ఈరోజు రుయ్ ఆసుపత్రి ఉంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మేము ప్రత్యక్షంగా చూస్తున్నాం. రోజుకు 1000 ఓపీ ఉంటుంది, 1000 మంది లోపల ఇన్పేషెంట్లుగా ఉంటారు. ఒక 2-3 వేల మంది ఉంటే అక్కడ ఎంతమందికి సేవలు అందించడానికి 40-50 మంది కంటే వర్కర్లు లేని దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి. తీవ్రమైనటువంటి పరిస్థితులు, సంక్షోభం, ధరల పెరుగుదల, అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి ఉంటే మద్యం, గంజాయి ఒకవైపున విపరీతంగా పెరిగిపోయింది. చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు నెలకొని ఉండటం, వీటిని ఏమి అడ్రస్ చేయరు. ధరల పెరుగుదల కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ స్థితిలో ఉంది అని చెప్పి మాట్లాడుతున్నారు వీళ్ళందరూ కూడా. లేదు, ఈరోజు ఉద్యోగ కల్పన అని అన్నారు, మెగా ఫస్ట్ సంతకం మెగా డిఎస్సీ అని పెట్టారు. అక్టోబర్ అన్నారు, నవంబర్ అన్నారు, ఇప్పుడు మళ్ళీ ఫిబ్రవరికి సంక్రాంతి తర్వాత అని అంటున్నారు. ఇవన్నీ కూడా ఊరికే ఉబుసుపోక కబుర్లు. 2047 అనేది మళ్ళా ఇది ఒక ఊరికే ఒక సినిమాని చూపించడానికి ఉపయోగించుకుంటున్నటువంటి ఒక టెక్నిక్. మోడీ గారు వికసిత్ భారత్ అన్నారు కాబట్టి ఈయన స్వర్ణాంధ్రని కొత్త ఆయన వికసిత్ భారత్, ఈయన విజన్ 2047. పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పాడు, వికసిత్ భారత్ 2047 కు లోబడి ఇవన్నీ ఉంటాయి. అక్కడ ఆయన మోడీ గారు దేశాన్ని ఉద్ధరిస్తాడు, ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఉద్ధరిస్తారు, మహానాయకుడు అని చెప్పి స్వయంగా పవన్ కళ్యాణ్ గారే మాట్లాడినారు. ఇవి కాదు, జనం ఎదుర్కొంటున్నటువంటి ఇమ్మీడియట్ సమస్యలకి పరిష్కారం. మీరు ఒక్క నిమిషం మురళి గారు, మన దగ్గర ఒక ఆసక్తికరమైన వీడియో ఉంది. ఇదే స్వర్ణాంధ్ర 2047 సదస్సులో ఆవిష్కరణ సభలో ఆయన ఏమన్నారంటే అసలు మతం ఏంటి, కులం ఏంటి, అవేంటి అన్నారు. మరి ఆయనే కదా మన అన్ని చోట్లకి వెళ్ళి సనాతన ధర్మం, ఐఎమ్ హిందూ అని చెప్పి దానికి సంబంధించిన వీడియో ఒకటి మా దగ్గర రెడీగా ఉంది. అది చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిది విందాం ఒకసారి. పరంగానో వర్గాల పరంగానో కొట్టుకునే రోజులు ఇంక అయిపోయినాయి.
21వ శతాబ్దంలో ప్రవేశించి కూడా ఇంకా నా కులం, నా మతం, నా వర్గం అంటే పని చేయు. సమస్యలు ఉన్నాయి, కరెక్ట్ చేసుకుందాం. కనీసం ఆంధ్ర భావన ఎలాగో లేదు, కనీసం కుల భావన తెచ్చుకుని బాగు చేయండి రాష్ట్రాన్ని. మా కులం అంటున్నాం కానీ ప్రతి కాపు గారికి నిజంగా వేస్తుంటే నేను భీమంలో ఓడిపోయాను కదా, నేను గాజువాకలో ఓడిపోయాను, 2 చోట్ల గెలిచి. కాపు, తెలగ, ఒంటరి బలిజలకి చెప్తున్నా, మీరు ముందుకొస్తే తప్ప ఈ రాష్ట్రంలో మార్పు రాదు. కులం పేరు మీద తిడుతుంటే మీకు పౌరుషం రాదా? నాకు వచ్చింది పౌరుషం, నాకు ఆవేదన వచ్చింది, నాకు కోపం వచ్చింది, మీకు రాదా? రైట్, సంక్షిప్తంగా మాటలు చెప్పండి, మిగతా ఇద్దరు కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ మాట్లాడచ్చు. మీకేమనిపిస్తుంది, చంద్రబాబు గారినే ఇట్లా మాట మార్చడంలో దిట్ట, అబద్ధాలు ఆడతారు అని అనుకుంటాం కదా, ఇప్పుడు ఆయనకి డిపాయిట్ రాకుండా ఈయన మాట్లాడుతున్నాడా? ఏమనిపిస్తుంది? సనాతన ధర్మం అది అని చెప్పిన ఆయన ఇప్పుడు సడన్గా మళ్ళీ స్వర్ణాంధ్ర 204లో 21వ శతాబ్దంలో కూడా మతం ఏంటి, కులం ఏంటి అంటాడు. పోనీ దేనికో దానికి కట్టుబడి ఉంటే మనం స్వాగతించవచ్చు. ఇదే బీజేపీ ట్రైనింగ్. బీజేపీ వాళ్ళు స్పెషలైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారండి. ఏ రోటికాడ ఆ పాట అంటామే, ఆయనకు సౌకర్యంగా ఉన్న దగ్గర ఏ పద్ధతిలో కావాలంటే ఆ పద్ధతిలో మాట్లాడతాడు. ఇప్పుడు నిన్న మీరు చెప్పినట్టు ఆ విజన్ డాక్యుమెంట్ విడుదల చేసేటప్పుడు కులం ఏంది, మతం ఏంది, ప్రాంతం ఏంది, భాష ఏంది అన్నట్టుగా మాట్లాడినాడు. తిరుపతిలో అసలు హిందూ ధర్మానికి ఏ రకమైనటువంటి నష్టం జరుగుతుందని చెప్పి చర్చిల మీద, మసీదుల మీద తీవ్రమైనటువంటి వ్యాఖ్యానాలు చేశాడు. ఇదే ఒక పద్ధతి పాడు, లేదంటే నేను ఒక రాజకీయాల్లో ఉన్నటువంటి ఒక ఆదర్శంగా కనపడాలన్నటువంటిది లేదు. ఏ రోజు ఏది నచ్చితే అది మాట్లాడేసేయడం, అంతా సినిమా డైలాగులాగా వాటన్నిటిని పడికట్టు పదాలన్నీ ఉపయోగించి మాట్లాడడం. జనం ఏమనుకుంటారు, నిన్నేం మాట్లాడతాను, ఈ రోజే మాట్లాడతాను, రేపు ఎప్పుడైనా ఒకే పద్ధతి పాటించాలి, ఒక విధానాన్ని ఆధారంగా నడవాలి పాలిటిక్స్ లో అన్నటువంటిది మర్చిపోయి వ్యవహరిస్తే ఈ రకంగానే ఉంటుంది. రైట్.